హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి. హాట్ ఐటమ్ అండి. ఈరోజు ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చాయి. మీరు ఈ విధంగా కనుక చేసుకున్నారంటే పిల్లలు మనం బయట తెచ్చే పని లేకుండా ఎప్పుడైనా కురుకురే అడిగితే ఇలా చేసి పెట్టండి, ఇవే కురుకురే అనుకుంటారు ఖచ్చితంగా. అంత బాగా ఉంటాయి. మనం బయట తీసుకొచ్చి ప్యాకెట్స్ వైజ్గా ఇచ్చే బదులు ఈ విధంగా కనుక చేశారంటే ఇష్టపడని వాళ్ళు ఉండరండి, అంత బాగుంటాయి. ఈ విధంగా కనుక చేసుకున్నారంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రస్ట్ మీ, ఈ విధంగా చేసి చూడండి, మీకు ఎగ్జాక్ట్ రెసిపీ వస్తుందండి. అంత బాగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఇలా కనుక చేసి పెడితే వీటిని 15 to 30 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బేసిన్ ఫ్లోర్ అండి, శనగపిండి ఒక 2 cups, రైస్ ఫ్లోరు బియ్యం పిండి 4 కప్పులు, 1కి 2 అంటే డబల్ అన్నమాట. మనం శనగపిండి 1 తీసుకుంటే బియ్యపిండి 2, అలా ఆ మెజర్మెంట్స్ తోటి తీసుకోండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి, అసలైన రెసిపీ. మనం రకరకాల రెసిపీస్ యాడ్ చేస్తూ వేసుకుంటాం కదా, ఇది అసలైన రెసిపీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత సాల్ట్ సరిపడా వేసుకోండి. కారం, నేను బటర్ యూస్ చేశానండి. ఆ బటరు వాము 1 స్పూను వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై మిక్స్, ఆ తర్వాత మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ లిటిల్ బై లిటిల్ ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి సరిపడా విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఈ విధంగా 2 పోర్షన్లుగా ఇట్లా ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మొత్తం కలపడం కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు హాఫ్ డివైడ్ చేసుకొని ఆ తర్వాత 2 మిక్స్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా మొత్తం బ్యాటరు మరీ మెత్తగా అవసరం లేదండి, ఈ సాఫ్ట్ సరిపోతుంది. అంటే కొంచెం జిగురుగా ఉండాలండి, బాగా జిగురుగా ఉంటే బాగా వస్తాయి చక్రాలు. ఈ విధంగా కవర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక 15 to 30 minutes మీ ఇష్టం, మీకు టైంని బట్టి 15 to 30 minutes రెస్ట్ ఇచ్చామంటే బ్యాటర్ కూడా బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో, ఏమాత్రం డ్రై అవ్వకుండా. ఈ విధంగా ఒక స్మాల్ బ్యాటర్ తీసుకొని మనం చక్రాల మేకర్ ఉంది కదా, దానిలో వేసుకొని మీకు ఏది ఉంటే అది, దానికి సరిపడా, నా దగ్గర ఇవి ఉన్నాయండి, దానికి సరిపడా బ్యాటర్ పెట్టేసి ఈ విధంగా మొత్తం ఫిల్ చేయండి. ఆ ముద్ద మొత్తం ఫిల్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత దానికి మూత పెట్టేసి మనం ఒక ప్లేట్ తీసుకొని చక్రాలు ఒత్తుకుందామండి. ఎందుకంటే మనము అక్కడ దాంట్లోనే ఆయిల్లోనే వేసేసుకోవచ్చు, కానీ మనం చేస్తుంది మురుకులు కదా. ఈ విధంగా నేను 2 రకాలుగా చేశాను అన్నాను కదా, ఈ విధంగా చిన్నవి అవి ఎడ్జెస్ అంటించండి. ఆ విధంగా చేసుకొని మొత్తం ప్లేట్లోనే ఒత్తుకొని కొంచెం కొంచెంగా పక్కన పెట్టేసుకోండి. ఇంకొక టైపు చూడండి, ఈ విధంగా చేశాను, కుర్కురే మురుకుల టైపు. ఈ విధంగా మొత్తం ఒక 2-3 ప్లేట్లకి కనుక మీరు వేసుకుంటే ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి హీట్ చేసేసుకొని ఈ విధంగా 1 by 1 మనం మురుకులు ఒత్తుకున్నాం కదా, అవన్నీ మొత్తం వేసేసేయండి. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే పొంగవండి. ఇంకొకటి, ఎక్కువ వేశారు అంటే సరిగా ఉడకక అలా వస్తాయి. అందుకే మీకు సరిపడా వేసుకోండి. సరిపడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, తిప్పుకుంటూ అటు ఇటు 2 వైపులా టర్న్ చేసుకుంటూ
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అదే ప్రాసెస్ మీరు రిపీట్ చేసేసేయండి, మీకు సరిపడా మీకు ఎంత కావాలంత. ఈ విధంగా కనుక చేసుకొని మీరు ఒక 1 month వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా గార్నిష్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. వీటిని ఒక బాక్స్లో ఎయిర్టెల్ కంటైనర్లో పెట్టుకున్నారు అంటే 15 to 30 days వరకు నిల్వ ఉంటాయి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.